సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏక్తా దివస్ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎస్బీవీఆర్ కళాశాల నుంచి మడకలవారిపల్లె హైవే వరకు ఐక్యత కోసం పరుగు ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఐక్యత కోసం పరుగు ర్యాలీని బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప, రూరల్ సిఐలు కృష్ణయ్యలు ప్రారంభించారు. బద్వేల్ అర్బన్, రూరల్ సిఐలు లింగప్ప, కృష్ణయ్యలు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నందు ఐక్యత కోసం పరుగు మనమంతా కలిసి జరుపుకోవడం అభినందించదగ్గ విషయమని, సర్దార్ వల్లభాయ్ పటేల్ సమైక్య భారత్కు దేశ రక్షణ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారు. వివిధ సంస్థానాలు, రాష్ట్రాలు, వివిధ కులాలు, మతాలను భారతదేశంలో ఐక్యత అయ్యేందుకు కృషి చేశారని, స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా సేవలందించిన దేశ రక్షణ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం ఐక్యతగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత మరియు భద్రతను కాపాడటానికి ఏక్తా దివస్ ప్రతిజ్ఞను అందరూ చేశారు. అనంతరం పరుగు పందెంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అమరవీరుల దినోత్సవ వారోత్సవంలో భాగంగా ఈరోజు 3km రన్ అనేది ప్రారంభించడం జరిగింది. దుర్గా మిలిటరీ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్, తర్వాత వీరారెడ్డి కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్, తర్వాత నాగభూషణం కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా ప్రైజ్ మనీ మన మిలిటరీకి సంబంధించిన ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన స్టూడెంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్ కూడా వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 3km రన్నింగ్లో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఇన్స్టిట్యూషన్కి మరియు వీరారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్కి, తర్వాత నాగభూషణం గారి స్టూడెంట్స్ అందరికి కూడా మా పోలీస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.